హాయ్ అందరికీ. సో, నేను ఇవాళ ఒక ఇంటర్వ్యూ క్వెషన్ చెప్తాను జాయింట్స్ మీద. సో, మీ చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు ఇది చెప్పడం. సో, ఈజీగా నేను ఎలాగా గుర్తుపెట్టుకోవచ్చో నేను చెప్తాను ఈజీ వేలో. యాక్చువల్‌గా ఇది జాయింట్స్ మీరు చదువుకునేటప్పుడు చెప్పుంటారు ఇవి. సో, 1-to-1 రిలేషన్‌షిప్ నో డూప్లికేట్స్ ఉన్న సినారియోలో టేబుల్ 1, టేబుల్ 2 ఇలాగా రిజల్ట్ ఇచ్చే అదే కాలమ్ వాల్యూస్ ఇస్తారు. అన్ని జాయిన్స్ చేసినప్పుడు ఏ వాల్యూస్ వస్తాయని అడుగుతారు. సో, ఫస్ట్ ఇక్కడ ఇన్నర్ జాయిన్ అంటే డైరెక్ట్ మ్యాచ్ 2 సో, 1 మ్యాచే ఉంది. సో, ఇన్నర్ జాయిన్‌లో 1 రికార్డే వస్తది. సో, లెఫ్ట్ జాయిన్‌లో ఏందంటే నాన్ మ్యాచ్డ్ రికార్డ్స్ ఎన్నున్నాయి లెఫ్ట్ టేబుల్‌లో 1, 2, 3. సో, ఇన్నర్ జాయిన్ 1 ప్లస్ నాన్ మ్యాచ్డ్ రికార్డ్స్ ఇన్ లెఫ్ట్ అది లెఫ్ట్ యాంటీ జాయిన్ అది. సో, +3 1 + 3 4. సో, రైట్‌లో నాన్ మ్యాచ్డ్ రికార్డ్స్ 1, 2, 3, 4. సో, 1 + 4 5. సో, ఫుల్ ఔటర్ జాయిన్‌లో ఇన్నర్ జాయిన్ ప్లస్ లెఫ్ట్ యాంటీ ప్లస్ రైట్ యాంటీ 3 + 4 8 అలాగా. సో, కేస్ 2లో సో, మెనీ టు మెనీ రిలేషన్‌షిప్ ఉన్నప్పుడు ఇన్నర్ జాయిన్ అనేది మనం ఎట్లా చేయాలని అంటే సో, ఇది ఈ 1, 2కి 2 రోస్ ఉన్నాయి టేబుల్ 2లో. సో, ఇక్కడ 4 ఉన్నాయి. 4కి ఇక్కడ 2 4 × 2 8. సో, నాన్ మ్యాచ్డ్ రికార్డ్స్ లేవు కాబట్టి టేబుల్ 1లో టేబుల్ 2లో 8 + 0 8. సో, అన్నీ లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ ఫుల్ ఔటర్ జాయిన్ అన్నీ 8 వస్తుంది. సో, నెక్స్ట్ మెనీ టు మెనీ రిలేషన్షిప్ బట్ ఇంక్లూడింగ్ నల్స్ కూడా ఉన్నాయి ఈ కేస్లో. సో, ఫస్ట్ ఇన్నర్ జాయిన్ చూడాలి మ్యాచ్ రికార్డ్స్ ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఇవన్నీ రిపీటెడ్ మెనీ టు మెనీ రిలేషన్ కాబట్టి 3 × 2 6. సో, నాన్ మ్యాచ్ రికార్డు 1 ఉంది. నల్ అనేది మ్యాచ్ కాదు కాబట్టి ఎందుకు మ్యాచ్ కాదనేది నేను ఇంకో వీడియో చేస్తున్నాను, మీరు చెక్ చేయొచ్చు ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి అని. సో, 6 + 1 7. సో, ఇక్కడ నాన్ మ్యాచ్ రికార్డ్స్ 2. సో, 6 + 2 8. సో, ఫుల్ ఔటర్ జాయిన్ 6 + 1 + 2 9. థ్యాంక్ యూ.